హలో గాయ్స్, అందరికీ నమస్తే, సత్సికాల్. నేను మీ గంగారం పోరగాళ్ళు. అయితే ఈరోజు ఏడుకొచ్చినాం తెలుసా? మేము ఏడుకొచ్చినామంటే వెనకతల పోతున్నాం అనమాట. మేము వెనకతల వచ్చేసి మీకోసం వెనకతల అయితే పోతున్నాం. ఎందుకంటారా? వెనకతల విక్రమార్కుడు, మళ్ళీ ఆవకాయ బిర్యానీ, అట్లనే 2-3 సినిమాలు తీసారంట. మాకు కూడా తెలియదు. తీసిన సినిమాలు అయితే అవి. ప్రజెంట్ ఏంటంటే ఆ ఊర్లల్లో ఆ సీన్స్ అయితే ఎక్కడెక్కడ తీసిర్రు. ఆ ఊర్లో విక్రమార్కుడు కానీ ఆ సినిమాలో మీ సీన్స్ మీకు చూపిస్తాము. ఒకటి సినిమాలో వచ్చేసి ఏంటంటే ఆ విక్రమార్కుడు సినిమాలో చిన్న పిల్లగాని కాలేరికి సీన్ ఉంటుంది ఒకటి బండరాయి మధ్యలో. హీరో రవితేజ సార్ కాపాడుతుంటాడు. ఆ సీన్ ఎక్కడో మీకు చూపిస్తా. అట్లనే ఊరు వ్యూ గుడ్డంగా నేను మీకు చూపిస్తా. వీడియో మాత్రం ఫుల్ చూడండి. వెనకతలకైతే పోతున్నాము. నేను మా ఓడు ఎమరా పోదామా? నోట్లో నోతో చెప్పి మరి ఇగో వెనకతల ఊర్లోకి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు వెనకతల ఊర్లలో ఏంటంటే ఇప్పుడు ఒక జాతర సీన్ ఉంటుంది విక్రమార్కుడు మూవీలో. ఆ జాతర సీన్ అయితే స్పాట్ అయితే నేను మీకు చూపిస్తా. ఇక్కడ టైం పడుతుంది ఎందుకంటే మేము బండి మీద పోతున్నాం కదా. మామూలుగా ఇప్పుడు హెలికాప్టర్ చేసి కదా రావులాగా అంటే వద్దు మన ల్యాండింగ్లో ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి తీసుకెళ్ళామన్నమాట. ఇగో ఇదే స్పాట్ అనమాట. జాతర సీన్ ఇక్కడనే తీసారు మొత్తం విక్రమార్కుడు సినిమాలో. ఇంకోటి ఆవకాయ బిర్యానీల గిట్టంగా ఒక సీన్ ఇక్కడ తీసిర్రు. ఆ సీన్ ఏంది మనకైతే తెలియదు, చెప్తే మనంగా అయితే విన్నాం అంతవరకు. ఇంకో స్పాట్కి అయితే వండుతానే మీకు ఇప్పుడు ఒక దగ్గరికి ఉండబోతా. అది ఏం స్పాట్ అంటారా? ఇది మొత్తం అడవిలోకి వినట్టు ఉంటుంది ఆ స్పాట్. మావాడు నవ్వుకుంటూ వస్తున్నాడు, భయం అవుతుంది మామ అంటున్నాడు. కానీ మనం మౌంటైన్ డ్యూ తాగి మరీ పోతున్నాం. ఎందుకంటే మౌంటైన్ డ్యూ తాగాలి, భయం వదలాలి కదా. అందుకని చెప్పేసి మౌంటైన్ డ్యూ తాగి అయితే పోతున్నాము. మావాడు తాగమంటే తాగలేడు మౌంటైన్ డ్యూ. మనం థమ్స్అప్ దాపినా, వాడు పిచ్చిపిత్తుడు కాబట్టి వాడికి థమ్స్అప్ దాపినా. మొత్తం జంగల్ ఎట్లుంది చూడండి. ఇది జంగల్ అంటే జంగల్ ఉన్నది మొత్తం. ఇది ఒక స్పాట్ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ మొత్తం ఎర్రరాళ్ళు, ఎర్రమట్టి, మొత్తం మనుషులు కూడా ఎర్రగానే ఉంటారు. మనం కూడా ఎర్రగా ఇంటికి పోతాం అనమాట. ఎందుకంటే మొత్తం వైట్ బట్టలు వేసిపోయారు అనుకో, ఇక్కడ మొత్తం ఎర్రగా ఇంటికి పోతే ఇంటికాడ వేసుకుంటారు. మనం నెక్స్ట్ స్పాట్ అయితే చూపిస్తా. వచ్చేసింది స్పాట్. దీన్ని ఏమంటారు తెలుసా? మేమైతే బుర్జ్ అని పిలుస్తాము, మీరైతే ఏమని పిలుస్తారో చెప్పండి. ఇలా చిన్న ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు టీం ఆట ఆడుతుండే. తెలుసా టీం ఆట అంటే? అదే డొప్పు ఆట ఆడుతుండే అనమాట. దాచుకుంటుంటారంట వాళ్ళు. లోపలికి పోతుండంట వాళ్ళు. లోపలికి ఒక రూమ్ ఉంటుందంట, రూమ్లో దాచుకుంటుండంట. మనమైతే ఇప్పుడు సాహసం అయితే చేయలేము. చేద్దామనుకొని నేను ఒక్కడో నా వీడు బాపసాడు ఇంటికి వెళ్ళి వాడు భయపడి పోయిండు. మెల్లగా లోపలికి అయితే పోతున్నా. ఎప్పుడేమో తెలియదు అని చెప్పేసి మెల్లగా అయితే పోయినా. కొంచెం లోపలికైతే 2 మెట్లు ఎక్కగా నాకు జల్లు కూర్చుకున్నది. లోపలికి వెళ్ళి వద్దురా నాయన అని చెప్పేసి వాళ్ళ సపోర్ట్ వస్తున్నాయి. ఏమేమో గబ్బిలాలయ్యి ఏమేమో సపోర్ట్ వస్తాయి. నేను భయపడి బయటికి వచ్చేసిన వాళ్ళకి వెళ్ళి. నెక్స్ట్ వీడియోలో దీని పైకి బరాబర్ అయితే ఎక్కి మీకు బరాబర్ చూపిస్తాయి. బురుజు మాత్రం మంచిగా ఉంటాయంట. లోపలికి వెళ్ళి కొన్ని వేల సంవత్సరాలు నాటిదంటే ఇది. ఎవరు కట్టిరో ఎట్లా కట్టిరో మనకైతే తెలియదు. మనమైతే మన పని ఏంది మనం పని చేసుకొని పోవాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బరాబర్ చెప్తున్నా కదా, ధైర్యం చేసుకొని మరి మీదికి ఎక్కుతా. 100% ఎక్కి వెనకతల వ్యూ మొత్తం చూపిస్తా. వెనకతల వ్యూ మొత్తం చూపిస్తా అంటే ఇది కొంచెమే చూపిస్తున్నా. నెక్స్ట్ టైం అయితే మొత్తం పైనకి ఎక్కి మొత్తం ఊరు మొత్తం చూపిస్తా. డ్రోన్ షాట్ కొట్టినట్టు కొట్టి మరి చూపిస్తా మీకోసం. ఊరు వ్యూ గుడ్డంగా చూపించాలి కదా. ఊరు సందులలో తిరిగి సందులలో గొంతులలో కుక్కలని ఇక్కలని నక్కలని అన్నిటిని అయితే చూపిస్తున్నా మీకోసము. అప్పటి జనకట కాలం నాటి బాయింగడంగా చూపిస్తా. బాయిగా వచ్చేసినాము. అసలు బాపసాడ్ల దుంకురా అన్నాడు కానీ మనకు దుంకుడు మనతో కానిపనరు పొరడా అని నేనన్న బాపసాద్ గానికి. ఊరు మొత్తం చెప్పిన విధంగా వీడియోలో చెప్పినట్టు గల్లీ తిరుగుతుంటే అందరు మమ్మల్ని చూస్తున్నారు. ఏం బాబు ఎందుకు వచ్చిర్రు, ఏం కరెంటు బిల్లు అని అడుగుతున్నారు. కాదమ్మా పాతిండ్లు ఎట్లున్నాయి, ఇక్కడ మంచిగా వీడియో తీసుకోవచ్చు, ఫోటోషూట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పటికీ పర్వాలేదు. ఇప్పటికైనా సరే ఈ ఊర్లో పోయి ఫిలిమ్స్ తీసుకోవచ్చు, షార్ట్ ఫిల్మ్స్ కానీ. కవర్ సాంగ్స్కి మంచిగా ఉంటుంది అనమాట. కవర్ సాంగ్స్కి ఒక గల్లీ బాగుంటుంది. ఇక్కడ అలా గల్లీ ఏదంటే లాస్ట్ చూపిస్తా. గల్లీ ఏదో బాగుంటుంది ఆ గల్లీ గిట్టంగా. ఇదే ప్లేస్లో ఆ పిల్లగాని కాలేజ్ తిరిగింది. అప్పుడు పాతగా ఉన్న ఇండ్లన్నీ ఇప్పుడు అన్ని కొత్త ఇండ్లు అయిపోయినాయి. అసలు గుర్తుపట్టకుంటుంది మొత్తము. అప్పుడు ఈ ప్లేస్ మొత్తము పాత ఇండ్లతో ఉంటుండే, ఇప్పుడు అన్ని కొత్త ఇండ్లు అయినాయి. గుర్తుపట్టకుంటుంది మొత్తము. వీడికి వెళ్ళి కింది నుంచి పైన వరకు మొత్తం అప్పుడు పాత ఇండ్లు ఉంటుండే.
ఇక అదే ప్లేస్లో అనమాట ఆ రాళ్ళు కనిపిస్తున్నాయి. ఆ ప్లేస్ కాలు ఇరికింది. ఈ గల్లీ మొత్తం మారిపోయింది. కొత్త ఇండ్లు కట్టుట్లా గల్లీ మొత్తం మారిపోయింది. లేకపోతే ఆ సినిమాలో మొత్తం ఈ గల్లీని అయితే మంచిగా అయితే సీన్ అయితే చూపిస్తారనమాట మొత్తం గల్లీలో. నెక్స్ట్ అయితే నేను ఇంకో క్లైమాక్స్ సీన్ అయితే చూపిస్తా. ఈ క్లైమాక్స్ సీన్ ఏంటంటే అది లాస్ట్కి బొమ్మ ఉంటుంది చూడండి, ఆ కత్తితో వచ్చేది ఉంటుంది ఆ క్లైమాక్స్ సీన్. ఆ క్లైమాక్స్ సీన్ మొత్తం తీసింది ఇక్కడనే పైననే. నేను ఎగ్జాక్ట్ అయితే లొకేషన్కి అయితే తీసుకొని వెళ్తే ఇప్పుడు వెయిట్ చేయండి కొంచెం. లెఫ్ట్ మారు చెప్పిన కత్తితో వచ్చే ప్లేస్ అని. ఇదే చూడు అవ్వ కూర్చుందా ఎగ్జాక్ట్ ఇక్కడ ఇదే లొకేషన్ అనమాట. ఇక్కడనే క్లైమాక్స్ సీన్ మొత్తం షూట్ చేసింది. చెప్పిన ఊరు మొత్తం మారిపోయింది. పాతింట్లు ఉంటుంది. ఇప్పటికైనా పర్వాలేదు, షూటింగ్ స్పాట్ అనమాట ఈ ఊరు. ఇంకా మొత్తం గుట్ట పైన ఉంటుంది. ఏదైనా హర్రర్ మూవీస్ కానీ ఏదైనా ఇంకా మూవీస్ తీయాలనుకున్నా కానీ ఈ ఊరికి వచ్చి తీయొచ్చు. ఇంకా పాతలు కూడా ఉన్నాయి, మీకు ముందు చూపిస్తా. ఇంకా ఊరు మొత్తం చూపిస్తా. లాస్ట్లో చూడండి మొత్తం లాస్ట్ ఎండింగ్లో అయితే మొత్తం పాతలు అయితే చూపిస్తాను నేను మీకు. వెనకటి జమానా ఇల్లు అయితే కొన్ని ఉన్నాయి ఈ ఊర్లో, అట్లనే అవి చూపిస్తాను నేను అందరికీ. లెఫ్ట్ మార్క్ రైట్ అరే ఇక మీకు పాతిళ్ళు అయితే చూపిస్తాను, మాట ఇచ్చిన కదా, నా మాట శాస్త్రం అన్నట్టు. ఇగో పాతిళ్ళు అయితే చూపిస్తా. ఇగో ఇదే పాతిళ్ళు. ఇంకా మస్తునే ముంగట ఉన్నాయి మొత్తం. ఈ గల్లీలో ఫోక్ సాంగ్స్ దీనికి మాత్రం మస్తు ఉంటుంది. చెప్పిన ఫోక్ సాంగ్స్ దీనికి గల్లీ అని. ఈ గల్లీ ఎంచుకోండి ఎప్పుడైనా సరే. ఇది వెనకతల అనమాట. మీకు వెనకతల బస్ స్టాండ్ అయితే చూపిస్తాను. ఇది అనమాట మెయిన్ వెనకతల బస్ స్టాప్ అనమాట. బస్ స్టాప్ అంటే అయితే బస్ స్టాప్లో ఏం లేదు ఇక్కడ. ఈయన్ని బయటనే ఆగాలి, బస్సులో వచ్చి నీళ్ళు ఆగుతాయి. మెయిన్ చౌరస్తా అనమాట, మెయిన్ స్పాట్ ఇది వెనకతలకి. ఇది లాస్ట్ ఎండింగ్ అనమాట అటు సైడ్. ఇంకా ఈ ఊరు సగమే తీసిన, ఇంకా ఊరు మొత్తం తీయలేను. అసలు టైం సరిపోలేదు ఊరు మొత్తం తిరిగి తీయాలన్నా కానీ. నాకు తెలిసి 2 రోజులు టైం పడుతుంది, అంత పెద్దగా ఉంటుంది ఊరు. ఇది ఏం చిన్న ఊరు కాదు మరి. ఇప్పటికైనా లొకేషన్ షేర్ చేయమంటే ఎవరైనా షేర్ చేస్తా, వచ్చి ఇక్కడ షూటింగ్ చేసి తీసేసుకోండి. హలో, నేను చూస్తా ఒక్క నిమిషం. మీకు చెప్తా మళ్ళీ ఫోన్ చేస్తా. సరే సరే. విక్రమార్కుడు సినిమాలో క్లైమాక్స్ మొత్తం తీసింది ఇక్కడే చూడండి. ఈ పాతిళ్ళు ఇక్కడ పాతిళ్ళు ఉన్నాయి. తర్వాత మొత్తం అన్నీ కూలగొట్టేసి బిల్డింగ్లు అయితే కట్టుకున్నారు. వాళ్ళకి పైసలు ఎక్కువ ఉన్నాయో మరి అందుకే కూలగొట్టేసి బిల్డింగ్లు కట్టుకున్నారు. ఎవరైతే నన్ను చూస్తున్నాను ఏంటి డ్యాన్స్ సినిమా తీస్తున్నావా అంటే, మొన్న మా విక్రమార్కుడు 2 తీస్తున్నాను నేనే జోక్ చేసిన. నేను వస్తున్నా బిడ్డ అంటే, వస్తావమ్మా నువ్వు కనబడతావు మళ్ళీ కంపల్సరీ అని చెప్పేసి అన్న అవ్వతోని. ఇగో ఇది అనమాట వెనకతల మెయిన్ స్పాట్ అనమాట ఇది. ఇక మావాడు సిగ్గుపడుతున్నాడు, నన్ను నిందిస్తున్నారా, నన్ను నిందిస్తున్నావు అని మావాడు. పాడబడ్డది లెక్కన ఉన్నాయి.
ఇగో ఇప్పుడైతే ఒక హర్రర్ ఒక దయ్యాల బంగ్లా కాడికి తీసుకొని పోతా మీకు. చూడండి ఎట్లుంటుందో బంగ్లా అది మొత్తం. ఇక ఇది దయ్యాల బంగ్లా. ఇప్పుడు చూడండి చిన్న బావి ఉంటుంది. ఇక్కడ హర్రర్ మూవీస్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మొత్తం పెద్ద ఇది ఒకటి మొత్తం హర్రర్ మొత్తం దయ్యాల బంగ్లా ఇది. మా వాడు రానులే లోపలికి, నేను రాను రయ్యా చూస్తేనే భయం అవుతుందని చెప్పేసి ఆ సోడిగాడు బయటనే ఆగినాడు. నేను పోయినా ధైర్యం చేసుకొని మరీ పోయినా. ఇంటికా? స్ట్రీటా? 3 సంవత్సరాలకి ఈ ఊరు మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందుకంటే నేను ఈ ఊర్లో బాగానే ఆర్డర్ చేసిన, టెంట్ ఆర్డర్ చేసిన. ఇది కనిపిస్తుందా ఈ ఇంటి పక్కకు, ఈ గోడల పక్కకు ఇల్లు ఉంటుండే, గుత్తిలిగో ఇది కనిపిస్తుందా. ఈ ఇంటి కూడా పాతిళ్ళు మస్తు ఉంటుండే, ఆడ జబర్దస్త్ ఉంటుండే. వాళ్ళు తీసేసినట్టు గల్లీ మొత్తం మారిపోయింది. లేకపోతే గల్లీలో మొత్తము పెద్ద పెద్ద ఇండ్లు ఉంటుండే, దయ్యాల బంగాలు ఇక్కడ ఉంటుండే. ఇప్పుడు మొత్తం మారిపోయింది ఊరు. 3 సంవత్సరాల మొత్తం రియల్ ఎస్టేట్ పెరిగింది. అంతనం భూములు అమ్మిరో ఏమమ్మిరో మరి పైసలు ఎడుకులు వచ్చినాయి మనకైతే తెలియదు. కానీ ఇక మొత్తం ఇండ్లన్నీ ఊళ్ళో కొట్టేసి మంచి మంచి ఇండ్లు అయితే కట్టుకున్నారు. ఇక ఇల్లు కూడా మస్తు ఉన్నది, డబల్ ఫ్లోర్. ఇది అసలు అప్పటి వెనకటి ఇండ్లు వేరే. ఇప్పుడు ఏ ఇండ్లు బేకార్ ఇండ్లు ఇవన్నీ. ఇప్పుడు అప్పటి ఇంట్లో మస్తు గట్టిగా ఉంటుండే, మంచిగా ఉంటుండే, మజబూత్తో ఉంటుండే అవన్నీ. ఇప్పుడు మొత్తం డొల్ల, ఏమి లేదు. ఇప్పుడు మొత్తం లోన లొటారం, పైన పటారం, లోన లొటారం అన్నట్టున్నది మొత్తం వేసాం. ఇప్పుడు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు చేయండి. మీ ఊరికి కూడా వచ్చి ఇట్లాంటి వీడియోలు తీస్తాం.